దండోరా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్. హోం మంత్రి అనితపై వ్యాఖ్యలు ఖండనీయం. గుడిసె ఆది కృష్ణమ్మ. చంద్రగిరిలోని చారిత్రాత్మక రాయలవారి కోటలో బుధవారం ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి సుగుణాగారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. ప్రజల భద్రతే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. తమ పరిసరాల్లో ఎవరైనా గుర్తు తెలియని లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ లో సిసిఎస్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనుమానితుల తనిఖీలను పోలీస్ కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా తనిఖీల్లో పాల్గొని పోలీసుల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన కొందరు నేరస్తులు వరంగల్ నగరానికి చేరుకుని ఇండ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్లు మరియు ఇతర ఆస్తి నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలను కలిపే ప్రధాన రైల్వే జంక్షన్లుగా వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్లు ఉండడంతో నేరస్తులు రైలు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకుని నేరాలకు పాల్పడి అనంతరం తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దర్శన్ కార్యక్రమంలో భాగంగా 2025 బ్యాచ్ కు చెందిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు మంగళవారం పోలవరం జల విద్యుత్ కేంద్రం, పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ట్రైనీ ఐఏఎస్ అధికారులు సిహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, హరిఓం పాండ్యా, క్షితిజ్ ఆదిత్య శర్మ, నమ్రత అగర్వాల్, పవన్ తేజ, ఏఆర్ ప్రియా, సుయాజ్ కుమార్, వెంకటేష్ బన్నా ఈ పర్యటనలో పాల్గొన్నారు. దేశంలోని అతిపెద్ద బహుళ ప్రయోజన సాగునీటి ప్రాజెక్టులలో ఒకటైన పోలవరం ప్రాజెక్టు గురించి ప్రత్యక్ష అవగాహన పొందారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సూపరింటెండింగ్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, ఎంఈఐఎల్ ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మురళీ పమ్మి అధికారులు ప్రాజెక్టు విశేషాలను వివరించారు. ఆగే ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందో మళ్ళా గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట.
ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. అవునా? చూస్తూనే ఉన్నాం కదా వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి మొక్కజొన్న గిసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు మినుములు కందులు చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు కందులు మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. ఒకప్పటి కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ ఎలగందుల అలాంటి చారిత్రక గ్రామం. ఎలగందుల గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తన పూర్వ వైభవాన్ని కోల్పోయిందని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్ చారిత్రక వైభవానికి ప్రత్యేక అయిన ఎలగందల్ పాత రోడ్డు బ్రిడ్జి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి పనుల పురోగతిని ఆరా తీశారు. 2016 రేట్లకు అనుగుణంగా ఇప్పుడు ధరలు లేవని, కావున ప్రస్తుత రేట్లకు అనుగుణంగా ఎస్టిమేషన్ రేట్లను డివైజ్ చేయాలని అధికారులకు సూచించారు. నాడు బీఆర్ఎస్ హయాంలో ఎవరు అడగకపోయినా కేసీఆర్ గారి ద్వారా 90 కోట్లు కేటాయించి ఎలగందుల పాత రోడ్డుపై బ్రిడ్జి పనులను ప్రారంభించామని గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు కరీంనగర్కు సిరిసిల్ల మధ్యన ఉన్న మానేట్ డ్యామ్ మీద ఎలగందలకు సంబంధించిన వారధిని ఈరోజు చూడడం జరిగింది. బ్రిడ్జ్ ఇది తెలంగాణ రాష్ట్రం రాకముందు అప్పుడు 1984లో ఈ డ్యామ్ కట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా ముంపుకు మారిపోయింది. అప్పుడు ఎలగందాలంటే ఒకప్పుడు కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్. ఈ ఎలగందల యొక్క వైభవం ఎట్లా కూడా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎలగందల కిలాకు అద్భుతంగా ఎలగందలకు మంచి పేరుండే. అయితే తదనంతరము మానేట్ డ్యామ్ కట్టినప్పుడు ఈ ఊరు కూడా మొత్తం ముంపుగా మారిపోతుంది. కాబట్టి ఈ పాత ఏదైనా మార్గం ఉందో కరీంనగర్ నుంచి ఎలగందల మార్గాన్ని ఆ రోజు పునరుద్ధరిస్తే బాగుండు. దాన్ని పునరుద్ధరించకుండా ఈ రోడ్డును క్లోజ్ చేసేసి చుట్టూ కమాన్పూర్ మీదకెళ్ళి తింపడం వలన సుమారు కరీంనగర్ నుంచి ఎలగందలు రావాలంటే 16.5 కిలోమీటర్లు ఇప్పుడు అవుతుంది. 16.5 కిలోమీటర్లు అవుతుంది. డైరెక్ట్ వస్తే 7 కిలోమీటర్లు, 7 నుంచి 8 కిలోమీటర్లు అవుతుంది. కానీ అప్పుడున్న పాలకులు దీన్ని బ్రిడ్జ్ కట్టకుండా ఎందుకు ఖర్చు అని చెప్పి ప్రాంతాన్ని మొత్తం ముంపుగా వేసేసి దూర ప్రాంతం నుంచి తీసుకురావడం జరిగింది. అట్లా ప్రజలు కూడా ఇంత దూరంలో ఏముంటామని చెప్పేసి కరీంనగర్ దగ్గర ఉందని చెప్పేసి ఎలగందల నుంచి మ్యాక్సిమం గుణంగా కరీంనగర్లో నివాసం ఏర్పడకొచ్చింది. దానికి అనుగుణంగా ఎలగందల కిలాకు ఎలగందల పాత జిల్లా యొక్క వైభవం కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 రాష్ట్రం వచ్చినాక 3 నెలల లోపలనే ఈ ప్రజలు ఎవరు అడగలేదు. నన్ను ఎలగందల ప్రజలు అడగలేదు, ఈ చుట్టుపక్కల ప్రజలు ఎవరు అడగలేదు. ఈ బ్రిడ్జ్ కావాలని చెప్పడం ఎవరు కోరుకోలేదు. కానీ ఈ బ్రిడ్జ్ నాట్ ఓన్లీ ఎలగందల, ఈ చుట్టుపక్కల నాగులమల్లెల కానీ బావుపేట కానీ ఇటు బద్దిపల్లి కానీ ఇటు వేములవాడ సిరిసిల్లకు రోడ్డు కూడా మార్గము తక్కువ అవుతుందని చెప్పేసి, డిస్టెన్స్ తక్కువ అవుతుందని చెప్పేసి 2014 తెలంగాణ రాష్ట్రం రాగానే ఒక ఎస్టిమేట్ తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది. అప్పుడు మొట్టమొదటిసారిగా 2015లో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సంవత్సరం లోపలే ఈ యొక్క బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎస్టిమేట్ ప్రకారం ఫస్ట్ 60 కోట్లకు శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త రోడ్ ఫామ్ చేయాలి, కొంచెం ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, బ్రిడ్జ్ కట్టాలి. దానికి 9/8/2016లో 60 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకుంటూ ప్రభుత్వం జీవో ఇవ్వడం జరిగింది. జీవో నెంబరు 399 ఇవ్వడం జరిగింది. పనులు స్టార్ట్ అయినాయి, రోడ్ ఫామ్ చేసుకుంటూ వచ్చినాం. ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఆ రోజు ఘనంగా ఊరు మొత్తాన్ని పిలుచుకొని ఆ రోజు ఘనంగా ఓపెన్ చేసుకున్నాం తుమ్మల నాగేశ్వరరావుతో. ఈటల రాజేందర్ గారు అప్పుడు
వినోద్ కుమార్ గారు ఎంపీ ఘనంగా అద్భుతంగా ఆ రోజు మేము ఈ ఓపెనింగ్ చేసుకున్నాం. పనులు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత సరిపోతలేదు, ఎందుకంటే ఈ యొక్క డ్యామ్ కెపాసిటీ మేడిగడ్డ నుంచి నీళ్ళు వస్తే డ్యామ్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ బ్రిడ్జ్ ఇంకా హైట్ లేపాలని చెప్పి ప్రభుత్వము ముందు చూపుగా ఇంకా హైట్ లేపడం జరిగింది. దానికి మళ్ళీ 30 కోట్ల అవసరం పడుతుంది కాబట్టి మళ్ళీ 2021లో 90 కోట్లతోటి మనము శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతంగా రోడ్డు పనులు అయిపోయినాయి, బ్రిడ్జ్ పని అయిపోయింది. రోడ్ ఫార్మేషన్ కొంచెం ఇప్పుడు బ్రిడ్జ్ అయింది కాబట్టి రోడ్ ఫార్మేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి సో ఇప్పుడు 2021 వరకు 90 కోట్ల రూపాయలతోటి కరీంనగర్ పద్మనగర్ నుంచి ఎలగందల దాకా బ్రిడ్జ్ కమ్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు అయినాయి, బ్రిడ్జ్ అయిపోయింది, బ్రిడ్జ్ మీ కళ్ళ ముందు కనబడుతుంది, రోడ్ ఫార్మేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు 2026. ఇది వాస్తవంకు 2025 లోపలనే పనులు అయిపోవాలి. కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోలే. అటు కేంద్రంలో బీజేపీ పట్టించుకోలేదు, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక 2026 వరకు కూడా ఇంతవరకు కూడా పనులు కంప్లీట్ కాలే. అందుకే ఈరోజు చూడడం జరిగింది, నేను అధికారులతో మాట్లాడడం జరిగింది. మొదలుపెట్టింది మేమే, 80% కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది కాబట్టి మేమే కంప్లీట్ చేసేందుకు ముందుకు ఖర్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నమ్మకం లేదు, పనులు కాలే. ఇది మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్కలేషన్ కోసము 10 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇమ్మీడియట్గా 2016లో ఉన్న రేట్స్కు ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. కాబట్టి నేను ఇప్పుడు అధికారులు చెప్పడం జరిగింది, రివైజ్ ఎస్టిమేట్ పంపండి. ఈ పనులు మొత్తానికి ఎంత అవుతాయి, ఉన్న బడ్జెట్లో అప్పుడు కేసీఆర్ ఇచ్చిన బడ్జెట్లో ఎంత పని అయితే అంతా చేసేందుకు మీరు రివైజ్ ఎస్టిమేట్ పంపడం జరిగింది. అది పంపిన తర్వాత అక్కడ నుంచి ఎలగందల వరకు రోడ్ ఫార్మేషన్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. దాని తర్వాత ఈ ప్రభుత్వం స్పందించి బీటీ ఇస్తే ఇయ్యని, లేకపోతే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ బ్రహ్మాండంగా బీటీ వేసుకుంటాం. సో ఇది నాట్ ఓన్లీ వారధి, కరీంనగర్కు ఎలగందలకు వారదే కాదు, కరీంనగర్ ప్రజలు పొద్దున్న లేచి ఇక్కడికి పద్మనగర్ వాళ్ళు మంచి ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ వాకింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది వాకింగ్ చేస్తారు, ఎందుకంటే వర్షాకాలంలో ఈ మొత్తం జలాశయం నిండి ఉంటే ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్గా మారుతుందని చెప్పి అప్పుడు ముందు చూపు ఆలోచించుకొని ఈ బ్రిడ్జ్ చేయడం జరిగింది. ఈ బ్రిడ్జే కాదు, అటు పాత బ్రిడ్జ్, ఇది పాత బ్రిడ్జ్ని చేసినాం. అటు పాత బ్రిడ్జ్ కరీంనగర్ వరంగల్కు ఉన్న బ్రిడ్జ్ పాత రోడ్డు అది కేబుల్ బ్రిడ్జ్గా మార్చినాం. అది దాన్ని ఎవరు పట్టించుకోలే. అది ఒకప్పుడు వరంగల్ పోయే దారి అది, కానీ దాన్ని విధంగా వాళ్ళు ఖర్చు ఎక్కువైందని చెప్పి పట్టేస్తే మళ్ళీ నేను దాన్ని ఆ పాత రోడ్డును ఓపెన్ చేసి దాన్ని కేబుల్ బ్రిడ్జ్ చేసినాం. ఇటు సిరిసిల్ల రోడ్డును ఓపెన్ చేసినాం, అటు ఒక వైపు కేబుల్ బ్రిడ్జ్ సైడ్ వరంగల్ రోడ్డు విధంగా పాత రోడ్డు చేసడం జరిగింది. అది మధ్యన ఆపేషన్ కేబుల్ బ్రిడ్జ్ రివర్ ఫ్రంట్. ఒకప్పుడు పాత రోడ్డు నగునూరు, కరీంనగర్ నుంచి నగునూరు పాత రోడ్డు ఉండే, సర్వీస్ రోడ్ అందరూ దాన్ని కూడా తక్కువ మార్గం అని చెప్పి దాన్ని కూడా ఒక బ్రిడ్జ్ చేసుకొని అది కూడా స్టార్ట్ చేసి అది కంప్లీట్ చేసి జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని నిధులు ఎవరు తేలే. నేనేమంటున్నా, ఇన్ని నిధులు తీసుకొచ్చినాం కదా, మీ ప్రభుత్వం ఏదైనా కానీ దీన్ని కంప్లీట్ చేయండి. మేము డిమాండ్ చేసి కంప్లీట్ చేయండి, వచ్చి ఫోజులు కొట్టుడు కాదు, దీన్ని కంప్లీట్ చేయండి. జనగామ జిల్లాలోని సిల్పూర్ మండలంలోని ఓ ప్రభుత్వ హైస్కూల్లో ఇంగ్లీష్ టీచర్ ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. విద్యార్థుల పట్ల అనుచితంగా వింతగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. జనగణన విధుల సందర్భంగా ఓ విద్యార్థినిని వ్యక్తిగత అంశాలపై అనవసర ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం గ్రామంలో చర్చనీయాంశంగా మారడంతో సర్పంచ్ రాజ్ పాఠశాలకు వెళ్లి టీచర్ను ప్రశ్నించారు. అయితే ఆమె ప్రవర్తన మరింత ఆశ్చర్యానికి గురిచేసిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం టీచర్ పుస్తకాలను విసిరేయడం, వెకిలిగా నవ్వడం, ప్రధానోపాధ్యాయుడు కుర్చీలో కూర్చోవడం, అక్కడికి వచ్చిన పోలీస్ సిబ్బందితో దురుసుగా మాట్లాడడం వంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడైంది. దీంతో విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది.
నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక తరగతి గదులు, డిజిటల్ లెర్నింగ్ వ్యవస్థతో రూపొందించిన ఈ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే కేంద్రంగా నిలవనుందని సీఎం పేర్కొన్నారు. పాఠశాల ప్రారంభోత్సవం అనంతరం సీఎం విద్యార్థులతో మమేకమయ్యారు. చిన్నారులతో కలిసి భోజనశాలలో కూర్చొని అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సరదాగా మాట్లాడి వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. చంద్రగిరిలోని చారిత్రాత్మక రాయలవారి కోటలో బుధవారం ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కోట ప్రాంగణంలో ఉత్సాహంగా పాల్గొన్న జాయింట్ కలెక్టర్ గోవిందరావు, వివిధ యోగాసనాలతో పాటు ప్రాణాయామం చేసిన పలువురు ప్రముఖులు, విద్యార్థులు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి యోగా ఎంతో మేలన్న నిర్వాహకులు. శరీరాన్ని, మనసును, ఆత్మను ఏకం చేసే ఒక అద్భుతమైన జీవన విధానం యోగా అన్నారు.
చారిత్రాత్మకమైన చంద్రగిరి కోట యందు ఈరోజు యోగాని మనం ఇక్కడ చేసుకోవడం, ఏదైతే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ కూడా ఈ యోగా ద్వారా గత సంవత్సరం మీరు చూశారు విశాఖలో భారీ ఎత్తున కూడా యోగా డే నిర్వహించుకోవడం, ప్రధానమంత్రి గారు కూడా దాంట్లో పాల్గొనడం చూసాం. లక్షలాదిగా రోజు ఆ కార్యక్రమంలో నేను కూడా అక్కడికి వెళ్ళి పాల్గొనడం జరిగింది. ఈరోజు ఇక్కడ రెండో పర్యాయం, మొదటి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం చూసాం. ఇప్పుడు కూడా మీరందరూ కూడా ఇంటిల్లిపాటి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న మనం జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా జూన్ 7వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు గ్రామ స్థాయిలో, అంటే సచివాలయం స్థాయిలో, మండల స్థాయిలో, డివిజనల్ స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా మనం రకరకాల కాంపిటీషన్స్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది. దానిలోని భాగంగానే మనం జూన్ 7వ తేదీన ఎస్వి జూలాజికల్ పార్కులో మనం యోగా కార్యక్రమం ఒక 2500 మందితో మనం యోగా కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ రోజు చాలామంది చురుగ్గా పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం జూన్ 17వ తేదీన ఈ చారిత్రాత్మకమైన కట్టడమైనటువంటి ఈ చంద్రగిరి కోటలో ఈరోజు మనం యోగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే యోగా అనేది జీవితంలో ఒక భాగం అవ్వాలి మనకి. ఇది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి, మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. విద్యార్థులకు స్కూల్ స్థాయి నుంచే ఈ యోగా కార్యక్రమం మీద సరైన అవగాహన ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా నేను విద్యా సంస్థలకి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యోగా కార్యక్రమాన్ని మనం జూన్ 21వ తేదీన జిల్లా స్థాయిలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనం కార్యక్రమం అనేది జరపడం అనేది జరుగుతుంది. అది త్వరలోనే ఎక్కడ తారక రామ స్టేడియం అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి అది కూడా ముందుగా మనం తెలియజేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా అందరూ విచ్చేసి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈ 2 వారాల పాటే కాకుండా అవకాశం దొరికినప్పుడల్లా ప్రతిరోజు కూడా మనం కొంతసేపు యోగా ఆసనాలు, యోగా కార్యక్రమాన్ని చేయవలసిందిగా చేసి మన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కు దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, వేష వస్త్రాలతో సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. అరుదైన డిఎన్డి అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లేని స్థితిలో మంచానికే పరిమితమైన యువ అభిమాని కోరికను తీర్చేందుకు స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆర్థిక భరోసాతో పాటు భగవంతుని తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలో హనుమాన్ నగర్ కి చెందిన 17 ఏళ్ల నిరంజన్ అరుదైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ ను కలవాలని అభిలాషించారు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు.
పట్టణంలోని అంబేద్కర్ కోర్టు చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ షోరూమ్ ను ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అట్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కార్యక్రమంలో పాల్గొన్న సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, ఆర్టీఏ సభ్యులు పడాల రాహుల్ తదితర ముఖ్య నేతలు. మినిస్టర్ వైట్ షోరూమ్ ప్రారంభోత్సవం సందర్భంగా సురేష్ నామ సుబ్రహ్మణ్యం యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. Good morning everyone. I'm Suresh Ramasubramaniam. I'm the Chief Business Officer of Minister White Clothing. A small brief about our company. We started our brand in 2014 in Tamil Nadu. We have about 64 exclusive stores including this Karimnagar store. We have 9 stores in Telangana, 9 stores in Andhra, 5 stores in Karnataka, 1 store in Kerala and 41 stores in Tamil Nadu. We have our dhoti manufacturing plant in Salem and Srivilliputtur where we are manufacturing our dhotis, and in Chennai, Sri Perumbudur we are manufacturing our shirts. We have about 1,000 employees working under Minister White. We do both wholesale and retail. Our main brand motto is spreading traditional wear among the young people. So we have latest designs in our combo collection in both pure silk, art silk and tissue. It is a big hit among the youngsters. I'm sure like if you come to our store, you will like our products. We have both men's collection and kids collection. In shirts we have from cotton, starch, linen. Linen we have from 40 Li to 120 Li. And we have jacquard art silk combos. We have jacquard silk varieties. We have until 80,000 rupees. We have silk collection. హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలు మహిళలను అవమానించినప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీపై ఉందని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజుల నుంచి గొడ్డలి పార్టీ నేతలు వరుసగా మహిళలపైన అసభ్యకరంగా మాట్లాడడం, వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. మొన్ననే చూసాం, కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి జుగుప్సాకరమైన మాటలు మాట్లాడడం. అదేవిధంగా హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారి గురించి గుడివాడ అమర్నాథ్ గారు చేసినటువంటి వెకిలి కామెంట్లు నిజంగా మహిళా లోకానికే అవమానంగా మేమందరం కూడా భావించాము. ఒక మహిళ గురించి అంత నీచంగా మాట్లాడడం మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క మహిళ కూడా చాలా బాధపడుతుంది. గొడ్డలి పార్టీ నేతలు ఇదొకటే కాదు, ఇంతకుముందు రాజధాని విషయంలో కూడా వేషం మహిళల రాజధాని అని చెప్పి మాట్లాడడం జరిగింది. దీన్నంతా పక్కన పెడితే సొంత చెల్లెలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారి గురించి వాళ్ళ అనుచరులు పేటీఎం బ్యాచ్ నీచంగా మాట్లాడడం, అసలు వైఎస్ జగన్కే పుట్టిందా అని మాట్లాడడం, ఇవన్నీ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళ పైన ఎలాంటి గౌరవం ఉందో మనకందరికీ తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మహిళల పట్ల గౌరవం ఉన్న, మహిళల పట్ల అభిమానం ఉన్న ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి గొడ్డలి పార్టీ నేతలను ఖండిస్తుండే, వాళ్లకు బుద్ధి చెప్తుండే. కానీ అలా ఏమి జరగలేదు. ఎందుకంటే వాళ్ళకు ఆదేశాలు ఇచ్చే మహిళలపైన ఇలాంటి మాట్లాడండి అని చెప్పేదే జగన్ కాబట్టి, ఆ జగన్మోహన్ రెడ్డి సొంత తల్లి అయితేనేమి, సొంత చెల్లి అయితేనేమి, ఇతర మహిళలైతేనేమి, హోమ్ మినిస్టర్ అయితేనేమి, ఎవరైనా పర్వాలేదు మహిళలను తిట్టండి అని వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ నేతలకు ఈయన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మహిళలందరూ కూడా ఈరోజు ఇలాంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నందుకు మేమంతా సిగ్గుపడుతున్నాం. ఇప్పటికైనా గొడ్డల పార్టీ నేతలు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక మహిళల గురించి మాట్లాడేటప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లి, చెల్లి, నీ కూతురు, మీ వైఫ్ గురించి వేరే వాళ్ళు మాట్లాడితే ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఏదో ఆ రోజుకి మీకు
కౌంట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మీరు బాగా మాట్లాడిన వాళ్ళం అవుతాము అని అనుకుంటే పొరపాటు. దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు మానండి, ఇప్పటికైనా మీరు మారండి. జగన్మోహన్ రెడ్డి గారు నీచాతి నీచమైన సంస్కృతిని ఆయన ప్రారంభిస్తున్నారు. అటువంటి దానికి మనం అందరం ఖండించాలి. ఈరోజు ప్రతి ఇంట్లో మహిళ ఉంటుంది, అక్కు ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఈరోజు మన సమాజంలోన సగం మంది మహిళలు ఉన్నారు. ఆ మహిళలు రాజకీయంగా అయితేనేమి, వేరే రంగాల్లో అయితేనేమి ధైర్యంగా ఇప్పుడు ముందుకు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని ఎదుర్కొనే ధైర్యం లేక గొడ్డలి పార్టీ నేతలు మహిళలపైన నీచాతి నీచంగా కామెంట్లు చేయడం మానుకోవాలి. నారా లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదని తమతో చర్చించే దమ్ముందా అంటూ వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు సవాల్. డిఎస్సిలో అక్రమాలపై మంత్రి నారా లోకేష్ కు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఓపెన్ ఛాలెంజ్. డిఎస్సిలో అక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధమంటూ తాడేపల్లి భరతమాత విగ్రహం వద్దకు వచ్చిన మహిళా నేతలు నందమూరి లక్ష్మీ పార్వతి, శ్యామల, నాగమల్లేశ్వరి, జమ్మలమడక నాగమణి, మంజరి చౌదరి నారా లోకేష్ చర్చకు వస్తానంటే భరతమాత విగ్రహం వద్దే వేచి ఉంటామని మహిళా నేతలు సవాల్. అరే బాబు లోకేష్, నీ మాటలు వింటా ఉంటే నవ్వు వస్తూ ఉందిరా. వచ్చి ఇక్కడ జగన్ గారి మీద ఒక పెద్ద సవాల్ విసిరి వెళ్ళిపోయావు కదా. మహిళల్ని జగన్ గారు అవమానం చేశారా? భారతి గారు చెప్పాలా సమాధానం? ఆయన పిల్లలు చెప్పాలా? మరి మహిళల మీద మీరు ఇప్పటి వరకు చేస్తున్న ట్రోలింగ్స్ మేమందరం కూడా దాంట్లో బాధితులమే కదా. ఇక్కడున్న వాళ్ళందరి మీద మీ ఐటీడీపీలో చేసినటువంటి ఘోరమైన ట్రోలింగ్స్, మా భారతమ్మ మీద చేసినటువంటి, వాళ్ళ పిల్లల మీద చేసినటువంటి వీటి గురించి మాట్లాడరా ముందు నువ్వు? ఎందుకు పనికిరానటువంటి నువ్వు ఈరోజు మీ తండ్రిని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా నీచమైనటువంటి ఈ ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మహిళల మీద నడుపుతూ మీ హోంమంత్రిని ఏదో అన్నారంట. మీ హోంమంత్రి ఏ ఒక్క కేసు అయినా పట్టించుకుంటా ఉందా? మహిళల మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అన్యాయాలు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంత ఘోరంగా నిమిషానికి ఒక రేపు జరుగుతూ ఉందే. మరి అట్లాంటి వాడిని గురించి మీ హోమ్ మినిస్టర్ ఒక్కసారైనా స్పందించారా? దోషుల్ని శిక్షించారా? మీరా నీతులు చెప్పేది జగన్మోహన్ రెడ్డి గారికి? అలాగే నిన్నగాక మొన్న డిఎస్సి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సిద్ధంగా ఉన్నానని చెప్పావు కదా. మేము వచ్చాం కదా, మహిళలు వచ్చాం, మా నాయకుడు అక్కర్లా. ఈరోజు మేమందరం ఉన్నాము, మేము సమాధానం చెప్తాంరా. మీరు ఇచ్చినటువంటి జీవోలేమి ఎంత దారుణంగా మీరు మోసం చేశారో. ఎక్కడైనా ఎంట్రన్స్ లేకుండా క్రీడల్లో కూడా ఇస్తారా పోస్టు? నువ్వే చెప్పాలా. అవుట్ సోర్సింగ్లో వాడిని తీసుకెళ్ళి ఫస్ట్ ర్యాంక్ ఇస్తారా ఎవరైనా సరే? ఇట్లాంటి పిచ్చి వ్యవహారాలు, పేపర్ లీక్ అయితే ఆ లీక్ దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కో డిఎస్సి ఉద్యోగానికి 15 లక్షలు నువ్వు తీసుకున్నావనే మాట వాస్తవము. నీ అన్యాయాల మీద వీటన్నిటి మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వివరాలతో సహా బయట పెడితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా అబ్బా కొడుకులు ఇద్దరు పారిపోయారు. కరకట్ట ఇంటికి పారిపోయారో లేదా హైదరాబాద్ ఇంటికి పారిపోయారు. మీ బతుకులే ఇంత. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా దాటేసుకుంటూ పారిపోయేటువంటి మీరు వచ్చి ఇక్కడ సవాలు విసురుతారా? అంత శక్తి నీకుందా అసలు? గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 8883108108. సత్యనాజర్ ఆగే. ఈ వానాకాలం ఏం పంట వేస్తున్నావే? 3 ఎకరాలు మొక్కజొన్న వేస్తా, 2 ఎకరాలు వరి వేస్తా. ఈసారి ఇట్లా పంటలు వేస్తే తర్వాత నువ్వే పరేషాన్ అవుతావు. నీళ్ళ పరేషాన్ అవడానికి ఏముందా మళ్ళా? గదేదో దిక్కుమాలనా ఎల్లినో అంట. ఈసారి వర్షాలు కూడా దాని వల్ల తక్కువ పడతాయంట. చూస్తూనే ఉన్నాం కానీ వాతావరణం కూడా ఎట్లున్నదో. అట్లయితే ఈసారి వ్యవసాయం ఎట్లా మరి? అందుకనే మన తెలంగాణ వ్యవసాయ శాఖ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వరి, మొక్కజొన్న గీసొంటి కాకుండా తక్కువ నీళ్లతోనే సాగు చేసే పంటలు గవే జొన్నలు, మినుములు, కందులు, చిరుధాన్యాలు వీటితో పాటు కూరగాయలు కూడా పండించుకోమన్నారన్న. ఎక్కువ నీళ్ళు అవసరమయ్యే పంటలు వేసి తర్వాత కన్నీళ్లు పెట్టుకునే బదులు తక్కువ నీటితో పండించేవి పెసర్లు, కందులు, మినుములు ఆ పంటలనే వేద్దాం. గది లెక్క. మన తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ చెప్పిందంటే మన మంచి కోసమే. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. వ్యవసాయ శాఖ తెలంగాణ. అరుదైన
వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ను పరామర్శించిన పవన్ కళ్యాణ్. హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు ఖండనీయం. గుడిసె ఆదికృష్ణమ్మ. చంద్రగిరిలోని చారిత్రాత్మక రాయలవారి కోటలో బుధవారం ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం.